నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష ఆలయం అధినేత మంతా సూర్యనారాయణ శర్మ గారితో మీ జాతక సమస్య పరిష్కారానికి లైవ్లో స్క్రోల్ చేస్తున్నటువంటి నెంబర్స్ని కాల్ చేయొచ్చు. అలాగే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లేలో అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇక మరిన్ని వివరాలు శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నిన్న దశమి గురించి తెలియజేశారు, జ్యోతిష ప్రభావం ఏ విధంగా ఉంటుందో. అలాగే ఇవాళ ఏకాదశి, మరి ఈ ప్రభావం జ్యోతిష పరంగా చూసుకుంటే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? ఏకాదశి అంటే మనకున్న 12 రాశుల్లో 11వ స్థానం అంటామట, ఏకాదశ స్థానం అంటామట. ఈ ఏకాదశ స్థానం అంటే లాభస్థానం అంటామట. ఈ లాభస్థానం అంటే మన జీవితంలో ఎటువంటి కర్మ చేసి ఎటువంటి లాభాన్ని పొందుతాం. లాభము అంటే ఇక్కడ మనకంటే లౌకిక ప్రపంచంలో ఉండే లాభం అని కాదు. లాభం అంటే మనం చేసే అంటే ఆధ్యాత్మికంగా చింతనలో ఏ స్థాయికి వెళ్తామని చెప్పేది అనమాట. ఎటువంటి సంపద తీసుకుంటాం, ఈ లౌకిక ప్రపంచంలో కూడా ఏ స్థాయికి వెళ్తాం, ఇవన్నీ చెప్పేది లాభస్థానం అనమాట. సాధారణంగా ఈ లాభస్థానంలో కానీ పాపగ్రహాలు ఉంటే, అంటే 3, 6, 11 స్థానాలలో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తానంటుంటమాట. సో ఈ లాభస్థానంలో గ్రహాన్ని బట్టి కూడా ఎటువంటి ప్రొఫెషనల్లో ఏ విధమైన లాభాన్ని పొంది ఏ స్థాయికి వెళ్తామని చెప్తున్నమాట. సో అంత ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వ్యయస్థానం అనేది ద్వాదశ భావం అంటారనమాట. దానికంటే ముందు వచ్చే లాభస్థానం ఏం చెప్తుందంటే మనం క్రెడిటబిలిటీ ఎంత ఉంది మార్కెట్లోని, అదేవిధంగా మన సంపాదన ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మన ప్రపంచానికి మనం చేసే మోక్ష సాధనలో చేసే క్రియలన్నింటిలో ఎటువంటి స్థాయికి మనం వెళ్తాము, ఇవన్నీ సంపూర్ణంగా చెప్తున్నమాట. అయితే ఈ లాభస్థానంలో ఉన్న గ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని, ధనస్థానం గ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మనిషి జీవితంలో ఆయన జాతకంలో ఎటువంటి బ్యాలెన్సింగ్లో ఏ స్థాయికి వెళ్తారో చెప్పడం అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అంచేత ఈ లాభస్థానానికి అంత ప్రత్యేకత ఉందన్నమాట. అంచేత లాభస్థానంలో ఎవరికైనా చక్కటి గ్రహాలు ఉన్నాయి అనుకుంటే, చక్కటి పాపగ్రహాలు ఉండేవి అంటే ఇక్కడ ఏంటంటే పాపగ్రహాలు ఉండడం శుభాన్ని సూచిస్తాయి అంటామట. అంటే ఇప్పుడు రాహు అనుకోండి, లేదంటే మనకు చెప్పుకుంటే శని అనుకోండి, లేదా కుజుడు అనుకోండి, ఇవన్నీ ఏంటంటే పాపగ్రహాల కింద మనం లెక్కేస్తామట. సో అటువంటి గ్రహాలు కానీ ఉన్నాయంటే అవి చేసే నెగిటివ్ కంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఇస్తామట. అంచేత మీ జాతకాలు ఇలాంటివన్నీ చూసుకుని ఉంటే దాన్ని పాజిటివ్గా ఇంకొంచెం బలంగా చేసుకుని మనం అనుకున్న లాభాన్ని పొందడానికి ఏం చేయాలని ప్రక్రియ చెప్పేదే ఈ వేదమాత జ్యోతిషి గాయత్రాలయం అన్నమాట. అంటే మీరు ఎటువంటి ఏమైనా ఉంటే కూడా మీరు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా దాని పరిష్కార మార్గం మీకు చెప్తామండి. అలాగేనండి. అంటే ఇప్పుడు మీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయంకి సంప్రదించినప్పుడు ఇలా పాజిటివ్ ఎనర్జీని రైస్ చేయడం కుదురుతుందంటారు. ఏ విధంగా అలా చేయడం? సాధారణంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే మంత్రము, యంత్రము, రత్నము అని చెప్తామండి. ఇక్కడ మంత్రం అనేది మనిషి జీవితంలో ఒక స్థాయిని తీసుకున్నాడు. మనిషి మనోగతికి ఎటువంటి స్థాయికి వెళ్ళని చెప్పేది మంత్రం అన్నమాట మనిషి జీవితంలో మనకి. అదేవిధంగా మనకి ఏంటంటే రత్నం అనేది అంటే పాజిటివ్ ఎనర్జీ సైంటిఫిక్గా మన శరీరంలో ప్రవేశించడం ప్రయత్నం చేస్తుందన్నమాట. అదేవిధంగా యంత్రం అనేది ఏం చేస్తుందంటే సంపూర్ణంగా ఇంటెలిపారిటీ, ఇంట్లో ఉన్న ఏ దోషం ఉన్నా తీసి సంపూర్ణంగా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ 3 యొక్క పరికరాలతో మనిషి జీవితంలో ఒక ఉన్నత స్థాయి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మంత్ర సాధన చేయడం అనేది చాలా అవసరం చెప్తామన్నమాట వేదమాత గాయత్రి జ్యోతిషాలంలో. ఈ మంత్రం అనేది జాతకరీత్యా ఏ స్థాయి నుండి ఏ స్థాయికి, అంటే లగ్నాతు పంచమ స్థానం మంత్రస్థానం చెప్తుంది కాబట్టి ప్రతి లగ్నానికి ఒక దేవతను కొలవడం అంటుందన్నమాట. ఏ దేవత ఏ మంత్రం సాధన చేయాలి అనేది మనం చెప్తుంది జ్యోతిష్యం అన్నమాట. సో అది తెలుసుకునే ముందు ఏంటంటే ఆ మంత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుంది మనిషి జీవితంలో అనేది చెప్తామన్నమాట. ఈ కలియుగంలో మంత్రం అంటే ఒక రామాన్ అంటేనే ఎంతో గొప్ప స్థితి అని చెప్తుంటామన్నమాట. రామనామమే చాలా గొప్పది అని చెప్తాం. అలాంటిది రామనామమే తారక నామం అంటారన్నమాట. రామ అనేది బీజాక్షి మంత్రం అంటాం. అలాంటిది మన జ్యోతిష్యపరంగా జాతకరీత్యా ఉండే పరిసరాలు బట్టి మనం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన మంత్ర సాధన చేస్తే మంచి సక్సెస్ఫుల్ అవుతామని చెప్తామన్నమాట. సో ఆ విధంగా ముందు మంత్ర సాధన చేస్తేనే మనిషిలో ఒక పరివర్తన అంటూ రాదన్నమాట. ఈ కలియుగంలో చాలా వరకు చాలామంది ఈ విషయంలో కొంచెం వెనగండు వేస్తున్నారు. కాబట్టి ఈ స్పీడ్ ప్రపంచంలో ఏంటంటే ఉదయం లేవగానే స్నానం చేయడం, చక్కగా తయారైపోవడం, టిఫిన్ చేయడం, వెళ్ళిపోవడం అనే భావంతో చాలామంది, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎలా ఉన్నాయంటే ఏ టైంలో వస్తారు ఏ టైంలో వెళ్తారో తెలియదు, షిఫ్టింగ్ ఉంటాయన్నమాట. ఈ మంత్రం అనేది వాళ్ళకి తెలియకంటే ఏదో దీపం వెలిగించాలి కదా సరిపోతున్నాయి. కానీ జ్యోతిష్యపరంగా ప్రతి ఒక్కరి జీవితానికి ఒక సాధన చేయడానికి, మోక్షం పొందడానికి ఏదో ఒక మంత్రం అంటూ ఉంటుందన్నమాట. అది తెలుసుకోవడానికి మీరు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషానికి రాగలిగితే దాని ప్రభావం కూడా మీకు చెప్పడానికి అవకాశం ఉంది. ముందు మంత్ర ప్రభావం దాటిన తర్వాత రత్నం ఏ విధంగా మనిషి జీవితంలో ఒక స్థాయికి తీసుకెళ్తుంటాయి. ఆ రత్నం అనేసరికి ఒక్కొక్కసారి లగ్నము, మీకున్న సమస్యను బట్టి లగ్నము, పంచము, రాజ్యము, భాగ్యము, లాభము, అంటే ఏ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఏ దోషంతో మీరు మా దగ్గరకు వచ్చేది చూసి దాని ప్రభావం కారణం ఏంటి, ఏ రాశిలో ఉన్న గ్రహాల బట్టి అటువంటి ప్రభావం వస్తుంది అని తెలుసుకుని దానికి సంబంధించిన వరకు లగ్న బలాన్ని పెంచుకుంటూ దానికి సంబంధించి పంచమ భాగ్య రాజ్య స్థానాలను
దృష్టిలో పెట్టుకుని రత్నాన్ని మనం అక్కడ సజెస్ట్ చేస్తుంటాం అన్నమాట. ఈ రత్నం కూడా ఒక మంత్రంతో యాక్టివేట్ అవుతుంటాం అన్నమాట. కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి, రత్నాలు ఉన్నాయనుకోండి, రత్నాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు చాలామంది దొరుకుతుంటారు మార్కెట్లో. వాళ్ళు ఏంటంటే వెంటనే మనకి ఏంటంటే రత్నం అమ్ముతా అంటారు. అలాంటప్పుడు ఆ అమ్ముకునే వాళ్ళే కోటీశ్వరు అయిపోవచ్చు కదా రత్నాలు పెట్టుకుని, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకు వాళ్ళు అవ్వలేకపోతారు? కోటీశ్వరు అంటే వాళ్ళే రాజ్యాన్ని వెళ్ళచ్చు కదా మొత్తం అంతా. ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే ఏదో ఒక లాజిక్ ఉంది. శాస్త్రం అనేది ఏదో ఒక లాజిక్ ఉంది. శాస్త్రం ఏం చెప్తున్నారంటే మన చూడండి, విగ్రహ ఆరాధనలో మనం చూస్తాం, ఆలయ ప్రతిష్టల్లో కూడా మనం చూస్తుంటాం. ఆలయ ప్రతిష్టలో ఒక రాయిని ఒక విగ్రహంగా తయారు చేసి రత్నంగా తయారు చేసిన తర్వాత కిందన ఒక యంత్రం పెట్టి దాన్ని ఒక మంత్రంతో దాన్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత అది దేవాలయం కింద మారుతుంది. అది మనం చూస్తున్నాం, హైందవ సాంప్రదాయం ఉంది. అదేవిధంగా ఏంటంటే ఒక రత్నాన్ని మనం పెట్టుకునేటప్పుడు కూడా దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలో మంత్రం చాలా ప్రాశస్త్యం వహిస్తుందన్నమాట. ఆ మంత్ర సాధన చేసుకుంటూ ఆ రత్నం పెట్టుకున్నప్పుడే ఆ రత్నానికి విలువ. లేకపోతే ఎన్ని లక్షలు పెట్టుకోడినా ఆ చేతి పెట్టుకోవడం ఫలితం వస్తున్నది అనేది శూన్యం కింద మనం చెప్తామన్నమాట. ఎందుకు శాస్త్రంలోనూ పుట్టుకొచ్చినది రత్నశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రంలో పుట్టుకొచ్చినది మంత్రశాస్త్రం కూడా. అంచేత ఈ శాస్త్రాన్ని కాదని రత్నాన్ని అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే అందులో దోషాలు ఏంటో తెలియదు మనకు. తెలియనప్పుడు అంటే పాజిటివ్ ఎనర్జీ కంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంచేత ఈ రత్నశాస్త్రం గురించి మీ వివరంగా చెప్తూ మీ రత్న సాధనని ఎటువంటి రత్నం పెట్టుకుని చెప్పేదే మా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం అన్నమాట. అదేవిధంగా యంత్రం, ఇందాక మనం చెప్పుకున్న దేవాలయంలో యంత్రంకి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా ఇంట్లో కూడా ఇంటి పరిసరాలు బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ లగ్నాన్ని బట్టి. ఉదాహరణ మీరు మిథున లగ్నం అనుకోండి, శుక్రుడు దానికి విపరీత రాజయోగకారకుడు. మీ ఇంటి వాకిలు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దక్షిణంలో శుక్రుడు ఉంటాడు, అంటే ఆగ్నేయ స్థానంలో శుక్రుడు ఉంటాడు. అంటే దక్షిణ ద్వారం నుండి మీరు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటున్నప్పుడు అక్కడ శుక్ర ఆధిపత్యంతో మనం చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి ఇంటికి. ఈ విధంగా అంటే మంత్రము, రత్నము, యంత్రము ఈ మూడిటిగా కలయికతోనే మనిషి జీవితంలో ఒక మోక్షం అంటుందన్నమాట. అంచేత అటువంటి ప్రయత్నం చేయండి. జ్యోతిష్యానికి వచ్చి మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి. మనకి ముందుగా దేవి గారు దిల్సుఖ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి దేవి గారు, ఎవరి గురించి నమస్కారం తెలుసుకోవాలనుకుంటున్నారు? అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? April 2nd, 1958 అండి. April 2nd, 1958. అవునండి. ఓకే అండి. టైమింగ్ అండి? రాత్రి అరౌండ్ 9 o'clock అని చెప్తారండి. ఓకే. ప్లేస్ అండి? ప్లేస్ హైదరాబాద్ అండి. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ గా ఉంటుందండి. ఇల్లు మొదలెడితే ఇల్లు ఆగిపోయింది. అమ్మాయిది MDS సీట్ ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. ఓకే అండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. చెప్పండి, మా అమ్మాయిది ఏంటంటున్నారు మీరు? MBS సీట్ అండి. ఈ నీట్ అని, NTR యూనివర్సిటీ అని ఏది డిసైడ్ కాకుండా ప్రొలాంగ్ అవుతా ఉంది. అదొకటి. అమ్మ మీది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ తులా లగ్నం అయింది. లగ్నంలో గురు రాహుల యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. ప్రస్తుతానికి దశ ప్రకారం చూసుకుంటే గురు మహర్దశ నడుస్తుంది. ఈ గురు మహర్దశలో ఆఖరిది అయినటువంటి 16 సంవత్సరాల మహర్దశలో ఆఖరిది అయినటువంటి రాహు యొక్క భుక్తిని మీకు నడుస్తుంది అనమాట. ఇది 2012 జూన్ నుండి మొదలైంది. ఈ రాహు అన్నవాడు మీ లగ్నంలోనే ఉండడము, శరీరంలో ఉండడం, తనుభావంలో ఉండడము, ఆ రాహు యొక్క పీడనం అనేది మీకు బాగా కనబడుతుంది అనమాట. అంచేత 2012 జూన్ తర్వాత మీకు అంతా మానసిక ఆందోళనతో చాలా ఇబ్బందికరమైన స్థితిలో మీరు ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది 2014 జనవరి వరకు మీకు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం అనమాట. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఇల్లు వ్యవహారం మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి ఈ గురు మహారదశ అనేది మనం సంపూర్ణంగా ఈ లగ్నానికి సపోర్ట్ చేయదు. ఇందాక మనం చెప్పాం కదా, లగ్నాన్ని బట్టి కొన్ని మంత్రాలు, రత్నము, యంత్రం అన్నాం కదా. ఆ విధంగా చూసుకుంటే ఈ లగ్నానికి శని విపరీత రాజయోగకారకుడు, శుక్రుడు లగ్నాధిపతి, తర్వాత భాగ్యాధిపతి అయిన బుధుడు, వీళ్ళు చక్కగా ఏదో విధమైన మీకు బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఇటువంటి పరిస్థితులు ఇల్లు కట్టి ఆగారు అంటే 2012 జూన్ తర్వాత కొంచెం అది ఆగడానికి, స్టాగ్నెంట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్తామన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో భూసూక్త పారాయణం అని అంటారమ్మా. ఈ భూసూక్త పారాయణం ఒకసారి ఇంట్లో చేయించి దాని ఫలితంగా ఏంటంటే ఆగిన స్థితి నుండి యోగాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టుగా మీ ఇంట్లో మానసిక ఆందోళన మీకు ఉన్నది, పరిస్థితి బాగోలేదు, ఏం చేసినా పని అవ్వట్లేదు అనడానికి మీకు భాగ్యం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. కాబట్టి భాగ్యాధిపతి అయిన బుధుడికి సంబంధించిన రత్నము గరుడు పచ్చ అంటారన్నమాట. ఈ రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇది కనీసం ఒక 3.5 to 4 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇది కూడా చిటికి వేలకి వెండిలోనైనా బంగారం చేసుకోవచ్చు. బుధవారం సమయంలో తర్వాత సాధనతార చూసుకుని మీరంటే ఈ రత్నాన్ని ఆ సాధనతార రోజు నాడు బుధవార సమయంలో మీ చేతికి ఒకసారి పెట్టుకోవడం ప్రయత్నించేయండి.
ఇంకక్కడ నుండి ఆ చేతిలో ఉన్న ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేయకండి. అలా పెట్టుకోవడం వల్ల దాని ప్రభావం దానికి సంబంధించి మంత్రశాస్త్రాన్ని కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మీకు మానసిక ఆనందం బయటపడే అవకాశం ఉంది. ఇంక దీని గురించి వివరంగా మీకు తెలుసుకోవడానికి మా వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం యొక్క ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తున్నాం కాబట్టి మీ ఫోన్లో కలవండి, ఫోన్లో కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మీకు ఫలితాలు కూడా ఉంటాయని చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి శ్రీనివాస్ గారు, ఎవరి గురించి మా అబ్బాయి గురించి అండి. ఓకే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తరుణ్ నాగ సాయినాథుడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. 5/12/1999. 5/12/1999. టైమింగ్ అండి? ఆదివారం 7:30 కండి రాత్రి. ఓకే. ప్లేస్ అండి? రాత్రి 7:30 కండి. ప్లేస్ చెప్పండి. ప్లేస్ విజయవాడ. సమస్య ఏంటంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? మా అబ్బాయి చదువు అండి 5th క్లాస్లోనే ఆగిపోయింది. ఎక్కడ ఆగింది? విజయవాడ నుంచి అండి. చదువు ఎక్కడ ఆగిందండి? 5th క్లాస్లో ఆగిపోయిందండి. అవునండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మరి మీ అబ్బాయి? ఏం చేయట్లేదండి, ఇంట్లో కూర్చోబెట్టాను. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీ అబ్బాయిది ఇక్కడ విశాఖ నక్షత్రం అయిందండి, తులారాశి అయిందండి, లగ్నం మిథున లగ్నం అండి. ఈ మిథున లగ్నం ఏం చెప్తారంటే సాధారణంగా వ్యాపార లగ్నం అంటారు. మిథున లగ్నం కానీ కన్యా లగ్నం కానీ ఏదో తన జీవితంలో వ్యాపారం అన్నదానికి ప్రాశస్త్యం వహిస్తుందని చెప్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు 5th క్లాస్లో చదువు ఆగిపోయడం కారణం ఏంటంటే ప్రస్తుతానికి శని మహాదశ నడుస్తోందండి. ఈ శని మహాదశలో కూడా అంతర్దశ శని ప్రభావం కనబడుతుంది. ఇది 2011 సెప్టెంబర్ నుండి శని మహాదశ మొదలైనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శనిలో భాగ్య స్థానాధిపతి అయినటువంటి శని ఇక్కడ చూసుకునేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కొంత బలహీన స్థితిలోనే కనబడుతున్నాడు శని. రాజ్యంలోని అది కూడా ఏంటంటే రాజ్య లాభస్థానంలోని మనకి ఏంటంటే మేషంలో కనబడుతున్నాం. మేషంలో అంటే శత్రుక్షేత్రంలోని బలహీనంగా కనబడుతున్నాం అనమాట. అంటే ఎవరైతే మన చదివించి యోగాన్ని తీసుకురావాలో భాగ్యాధిపతి వాడు కొంత బలహీనంగా ఉన్నాడు అనమాట. దానివల్ల అంటే కొంచెం ఇబ్బందికరమైన స్థితి, వాని యొక్క దశ ఇక్కడ నడుస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే బాబుకి కొంచెం వయసు వచ్చిన తర్వాత వ్యాపార రంగంలో ముందుకు తీసుకునే ప్రయత్నం చేయించండి. 2014 అక్టోబర్ తర్వాత ఏదైనా వ్యాపారానికి దృష్టిలో పెట్టుకుని ఆ ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేయిస్తే బాగుంటుంది. అబ్బాయి విషయంలోని అంటే అక్కడ నుండి ట్రైనింగ్ ఇవ్వగలిగితే బాగుంటుంది. ఈ శని మహాదశ ద్వితీయోకారు కూడా అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే మేధస్సు కూడా చాలా అవసరపడుతుంది కాబట్టి మేధస్సు సంబంధించిన మేధా దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదివించండి. దీనివల్ల కూడా కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీనంటే ఓం మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదివించడం అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత కనీసం ఆ స్తోత్రాన్ని రోజుకు 100 నిమిషాలు చదివించడం ప్రయత్నించండి. దీనివల్ల మేధస్సు పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. తర్వాత ముందు కాలంలో 2014 అక్టోబర్ తర్వాత సవ్యాన స్థితి ఏర్పడుతుంది, గ్రహాల అనుకూలత ఉంటుంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ పద్మావతి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. పద్మావతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. చెప్పండి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్. మా అబ్బాయి 22 5 1988. 88. టైమింగ్ అండి? ఏంటండి టైం చెప్పండి. టైం రాత్రి 11:30 అండి. ఓకే. ప్లేస్ అండి? గుంటూరు అండి. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? మా బాబుకు ఉద్యోగం మ్మ్. ఎప్పుడు వస్తుందని తెలుసుకోవాలనుకుంటున్నామండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ అబ్బాయి? మా అబ్బాయి యూకేలో ఉన్నాడండి. ఓకే అండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అమ్మ మీ అబ్బాయిది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందమ్మా, కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ సుమారుగా మీకు లగ్నం మకర లగ్నం అయి ఉందమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే ఉద్యోగ రచన దశమ క్షేత్రాధిపతి అయిన శుక్రుడు చూసుకుంటే ఇక్కడ కొంచెం బలహీన స్థితిలో కనబడుతున్నాడు ప్రస్తుతానికి ఆ శుక్రుడు యొక్క మహాదశ. కానీ ఈ శుక్రుడు మకర లగ్నానికి రాజయోగకారకుడు కూడా అన్నమాట. అయితే ఎవరైతే రాజయోగం ఇస్తాడో వాడే బలహీన స్థితిలో కనబడుతున్నాడు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో శుక్ర మహాదశలో కూడా అంతర్దశలో శని ప్రభావం కనబడుతుందన్నమాట. చక్కగా మీ అబ్బాయి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే రత్నం అనేది చాలా అద్భుతంగా పనిచేసే అవకాశం అనమాట. అంచేత మీ అబ్బాయికి ఏం చేస్తారంటే కనీసం ఒక 4 క్యారెట్స్ బుధుడికి సంబంధించిన పచ్చాల రత్నాన్ని పెట్టించడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేధస్సు, ఆలోచన శక్తి, అక్కడే ఇంటలెక్చువల్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, ఉద్యోగంలో మార్పులు, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా అంటే బుధుడి యొక్క ప్రభావం బాగా కనబడుతున్నామా. 2014 ఫిబ్రవరి తర్వాత మంచి ప్రమోషన్స్, డెవలప్మెంట్స్, స్థిరత్వం పొందడం ఇవన్నీ కూడా ఉన్నాయి 2014 ఫిబ్రవరి తర్వాత. అంటే ఈ లోపల మనకి ఏంటంటే ఈ రత్నం అని పెట్టగానే చేసే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా మార్పులు రావడము, చేసే పరిస్థితుల్లో కూడా మంచి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇది మే 25 తర్వాత మంచి శుభపరిణామాలు చూసే అవకాశం ఉంది చెప్పగలుగుతాము. దీంతో పాటు విష్ణు సహస్రనామం రోజుకి ఒకసారైనా వినడానికి ప్రయత్నం చేయమనండి. కనీసం చెవులకి అంటే మనకి యాసిడ్స్ పెట్టుకుని వినే అవకాశం ఉంది కాబట్టి అలాంటిది క్యాసెట్స్ల ద్వారా కానీ సెల్ ద్వారా కానీ అది వినడానికి ప్రయత్నం చేయమనండి. ఒకసారి వినడం వల్ల దానివల్ల వైబ్రేషన్స్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాము. అలాగేనండి. ఇక మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, జ్యోతిషపరంగా వారి సమస్య ఎదురు ఫీల్ అవుతున్న వాళ్ళు మాత్రమే అక్కడికి రావాలంటారు, లేకపోతే వారి తరపున ఎవరైనా వచ్చి పరిష్కారం తీసుకోవచ్చు? ఇక్కడ ఏంటంటే జ్యోతిష్యానికి ఒక మనిషి జీవితం గురించి తెలుసుకోవడానికి
ఒక డేటు, టైము, ప్లేసు ఉంటే సరిపోతుందమ్మా. ఆ మూడు లేని పరిస్థితులు ఏంటంటే హస్తసాముద్ర ప్రకారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు పర్సనల్గా రావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లల గురించి తెలుసుకోవాలనుకుంటారు, పిల్లల వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఆ పెద్దవాళ్ళు పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పట్టుకుని వస్తే ఆ జాతకాన్ని వేసి దాన్ని వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదేంటి పర్సనల్ కాంట్రాక్ట్ అనేసరికంటే మనకు కనీసం ఒక అర్ధగంట నుండి 45 నిమిషాల వరకు వాళ్ళ కోసం కేటాయించి చక్కగా వివరంగా వాళ్ళు పూర్తిగా తృప్తి పొందిన తర్వాత అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికిన తర్వాత వాళ్ళని విడవడం జరుగుతుందన్నమాట. సో ఇదేంటంటే పర్సనల్ అనేసరికి కాన్ఫిడెన్షియల్గా కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికంటే డేటు, టైము, ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లేని పక్షంలో హస్త సాముద్ర ప్రకారం చూడాల్సి వస్తున్నప్పుడు ఆ మనిషి స్వయంగా రావాల్సి వస్తుందన్నమాట. ఈ రెండు ప్రక్రియ ద్వారా మనం చెప్తున్నాం కాబట్టి అండి ఈ రెండు ఉంటే సరిపోతున్నాయి. అదే కాకుండా ఫోన్ల ద్వారా కూడా మేము రెస్పాండ్ అవుతున్నాం. ఫోన్లో కూడా మెసేజ్ ఇస్తే దాని ద్వారా కూడా మేము మెసేజ్ ఇస్తాం. ఆ విధంగా కూడా చెప్పడానికి అవకాశం. ఏదైనా మన రిసెప్షన్కి ఏంటంటే ఫోన్ నెంబర్స్ ఇచ్చాం కాబట్టి కాంటాక్ట్ చేస్తే ఈ వివరాలని వివరంగా చెప్తారు. తర్వాత అపాయింట్మెంట్ అనేది ఇన్ అడ్వాన్స్గా తీసుకోవడం ఏంటంటే మీకు కావాల్సినంత సమయంతో మీరు కూర్చుని వివరంగా ప్రశాంతంగా మాట్లాడడానికి అవకాశం అనమాట. అదేవిధంగా ముందుగా అనుకోకుండా వచ్చామని అంటే అంత ముందున్న వాళ్ళకి తర్వాత ఉన్న వాళ్ళకి ఏంటంటే మధ్యలోని ఆ సమయం అనేది మానసికంగా మనకేంటే ప్రశాంతత లేకుండా కూర్చోవడం జరుగుతుందన్నమాట. అంచేత అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే ఫలితాలు కూడా అదేవిధంగా వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్తాను. తప్పకుండా అండి. నెక్స్ట్ కాల్ విజయ్ గారు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారండి. విజయ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ గురించే మేడం. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? 21/10. 21/10. 1986 మేడం. 1986. టైమింగ్ అండి? మార్నింగ్ 6:20 మేడం. ఓకే. ప్లేస్ అండి? ఏమయ్యా? ప్లేస్ చెప్పండి. ప్లేస్ మన్నమారి మేడం. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ రావట్లేదు మేడం. జాబ్ గురించి ట్రై చేస్తున్నా. MBA కంప్లీట్ అయింది. ఓకే అండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది, లగ్నం తులా లగ్నం అయింది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది. ఈ రాహుదశలో కూడా అంతర్దశలో బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. జాబ్కి మీరు ఒక 2 పనులు చేయవలసి వస్తుంది. ఒకటి ఏంటంటే లగ్నానికి పంచమాధిపతి శని, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఒకసారి చేయడం ప్రయత్నించండి. ఇది ఎలాగంటే శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం చుట్టూ కనీసం 11 ప్రదక్షిణలు చేస్తూ అసాజ సాధకం స్వామి అసాజకం తమకెం వద రామదూత కృపాసిందో మత్కారే సాధే ప్రభావం అనమాట. అంటే ఏది సాధ్యం కాదో అవన్నీ సాధ్యం చేసేవాడు, సంకట విమోచన చేసేవాడు శ్రీ ఆంజనేయ స్వామి. కాబట్టి ఇక్కడ పంచమంలో కొంత బలహీన స్థితిలో కనబడుతుంది కాబట్టి అటువంటి పరిస్థితి మీరు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఆంజనేయ కటాక్షంతో మీకు సంకట విమోచన జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఏంటంటే మయూరి నీలం అనే ఒక రత్నం ఉంటుంది. ఈ రత్నం కూడా మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ 22వ తారీఖు తర్వాత నుండి మీ గ్రహాల అనుకూలత కూడా ఉంది కాబట్టి ఈ 3 ప్రయత్నాలు చేయండి. ఇంకైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ కావాలంటే వివరంగా మా ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే చెప్పడానికి అవకాశం ఉంది, చెప్పగలం. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు మీ టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్లో పెట్టండి. నా గురించి అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 29/6. 29/6. 1965 అండి. 1965. టైమింగ్ అండి? పొద్దున్న 8 గంటలండి, హైదరాబాద్. ఓకే అండి. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్య సమస్య అండి. పొద్దున్న 8 చెప్పాము టైము. ఆరోగ్యం అంటే ఏం సమస్య? ఆరోగ్యపరంగా ఏంటండి సమస్య? ఇది ఇండైజెషన్ ప్రాబ్లం ఉండి దాదాపు 20-22 నెలల నుంచి సతాయిస్తుందండి. ఏ పని చేయలేకపోతున్నాం, వంక శక్తి ఉంటలేదు. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీది ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అయిందండి. మీది ఇక్కడ మిథున రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఇక్కడ కర్కాటక లగ్నమై ఉందండి. అయితే ఆరోగ్యం 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటామండి ఇక్కడ. అయితే ఏంటంటే ఇక్కడ 6వ స్థానానికి సంబంధించిన వరకు మకర రాశి అయ్యి ఉండడం వల్ల ఏంటంటే మకర మనసు మీరు అన్నట్టు ఇండైజెస్టివ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ రవి యొక్క ప్రభావం చాలా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి బుధ మహారదశలో కూడా అంతర్దశ బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. 2010 సెప్టెంబర్ 24 తర్వాత ఈ సమస్యలన్నీ మీకు వచ్చి ఉన్నాయండి. ఇది సుమారుగా 2013 ఏప్రిల్ 16 తర్వాత, అంటే మన ఏప్రిల్ 16 నుండి కొంత బలహీన పడిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇక్కడ ఏం చెప్తుంటే రవి అంటే కెంపు అనే ఒక రత్నాన్ని మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఇది కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోవాలి. ఈ రత్నం పెట్టుకుని దీనికి సంబంధించిన మంత్రశాస్త్రం సంబంధించిన మంత్రాన్ని కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా మేము శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయంలో మీకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నారంటున్నారు కాబట్టి స్వయంగా మీరు రాగలిగితే ఆ మంత్రశాస్త్రం కూడా మీకు చెప్తాం ఏ విధంగా చదవాలని. అందులో ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం కూడా మీరు రావచ్చు. ఆదివారం
కారణం ఏంటంటే రవికి సంబంధించింది కూడా కాబట్టి ఈరోజు మీరు కానీ రాగలిగితే డెఫినెట్గా మీకు దాని మంత్రశాస్త్రం తర్వాత రత్నం ఏ విధంగా ధరించాలని కూడా వివరంగా చెప్తూ మీ జాతకు పరిశీలించి కొంచెం వివరాలు కూడా చెప్పడానికి అవకాశం ఇది ఇక ముందు రాకుండా ఉండేటట్టుగా చేయడానికి అన్ని రకాల ప్రక్రియలు మంత్రశాస్త్రంలో పూర్వకాలంలోని మనకి డాక్టర్స్ వీళ్ళెవరు లేరండి. ఋషులు చెప్పే మంత్రశాస్త్ర ప్రకారం అనారోగ్యం బయటపడారు. పూర్వకాలంలో ఒక సంతానం కలిగిందంటే అప్పుడు కూడా డాక్టర్స్ ఉండేవారు కాదు. ఇవన్నీ ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చి 100 సంవత్సరాలుగా మనం చూస్తుంది. కానీ శాస్త్రం అనేది కొన్ని వేల సంవత్సరాలు ఉందన్నమాట. మంత్రశాస్త్రం కూడా ఆ విధంగా ఉందన్నమాట. అది మన ఆశ్రమంలో నేర్చుకుంటూ వచ్చి ఇక్కడ టీవీల ద్వారా మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామన్నమాట మేము వేదమాత గాయత్రి జ్యోతిషాలం ద్వారా. అంచేదంటే మీరు రాగలిగితే హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి వస్తే కొంచెం వివరంగా మీకు చెప్పి మీ సమస్య పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ వరలక్ష్మి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. వరలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా భర్త గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. చెప్పండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? ఏప్రిల్ 23, ఏప్రిల్ 23, 1983. 83. అవును. టైమింగ్ అండి? ఉదయం 5:30కి. ప్లేస్ అండి? కడప. కడప. ఓకే అండి. సమస్య ఏంటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ వారి గురించి? ఆయనకి ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉంది, ఆర్థిక సమస్య చాలా ఎక్కువ ఉంది. ఏదైనా పని మొదలు పెడితే అది దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అంతే. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? మా ఆయన కార్పెంటర్ అండి. కార్ డ్రైవర్. ఓకే అండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. మీ వారిది ఇక్కడ పుబ్బా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. లగ్నం కూడా మనం చూస్తే మేష లగ్నం అయింది. లగ్నంలో ఇక్కడ అంటే రవి కుజ బుధ 3 గ్రహాల యొక్క ప్రభావం తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఆవేశపూరిత నిర్ణయాల వల్లే తనకు అన్ని ఇబ్బందులు కలుగుతుంది తప్ప ఇంక వేరే ఏమి కాదు. ఇక్కడ లగ్నానికి ఉన్న ఈ దోషాన్ని మనం నివారణ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే చేయవలసి వస్తుంది. ప్రస్తుతానికి చంద్రమహాదశలో కూడా శని యొక్క ప్రభావం కనబడుతుంది. 2013 జూన్ 25 తర్వాత అన్ని చక్కటి స్థితికి వెళ్ళే గ్రహాల అనుకూలత కూడా వచ్చే అవకాశం ఉంది. మీ వారు చేయవలసిన ఈ ఆర్థిక పరిస్థితి నుండి బయటపడడానికి, అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి నుండి బయటపడడానికి అంటే సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్రనామాలు చదవడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు కెంపును ఒక రత్నం కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ మూడిటి ప్రభావం వల్ల కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. జూన్ 25 తర్వాత కొంత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. సంపూర్ణంగా చెప్పగలుగుతాము. అలాగేనండి. మీ దగ్గరికి వచ్చినటువంటి జ్యోతిషాలయంలో అనేక మంది సమస్యలతో వస్తూ ఉంటారు. అలాగే మీ దృష్టిలో ఉన్నటువంటి ఒకళ్ళు వచ్చినటువంటి బాగా పెద్ద సమస్యతో వచ్చి వాళ్ళు నివృత్తి చేసుకున్నటువంటి సంఘటన ఏదో ఉందండి? డెఫినెట్లీ కానీ కారణం ఏంటంటే ఇక్కడ మెడికల్ ఎస్ట్రాలజీ కూడా ఉందండి. అంటే దాని ఏంటంటే మెడికల్ ఆరోగ్య గురించి 2 ముగ్గురు అడిగి ఉన్నారు కదండి. ఇటువంటి మెడికల్ ఎస్ట్రాలజీ, మెడికల్గా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు అంటే మంత్రశాస్త్రం ద్వారా వాళ్ళని బలహీన అంటే ఆ యొక్క సమస్యను బయటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జ్యోతిష్ అంత అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంది అని అనుకుందామండి. డాక్టర్ ఒకవేళ కానీ ఒక 1 or 2 monthsలో ఆయన ఉండరు అనే ప్రభావితమే చేశాడు పిల్లల్లో. ఆ వ్యక్తి యొక్క అంటే ఆ తండ్రికి ఆ పరిస్థితి ఉన్నప్పుడు కొడుకు జాతకంలో కర్మ చేసే యోగం లేకపోతే అదే పరిస్థితిలో ఆ కర్మ చేసే యోగం వచ్చేంత వరకు ఆయనకి ఏమీ జరగదంటాము. అది లాజిక్గా A+B² A² B² 2AB ఏ విధంగా అంటాము. A² B² 2AB ఒరిజినల్ ఫార్ములా అంటే A+B² అని చెప్పగలగాలి. అలాగే తండ్రి జాతకంలో కొడుకు చేత కర్మ చేసే యోగం ఎప్పుడైతే లేదనుకుని తెలుస్తుందో డెఫినెట్గా ఆ వ్యక్తి ఇంకొన్నాళ్ళు బతుకుతాడని మనం చెప్తామన్నమాట. సో ఇదేంటంటే లాజికల్గా మనం అలా ఆలోచించి అంటే రివర్స్లో అంటే వెనక నుండి చూసి మనం ఆలోచించి ఎన్నో విశ్లేషణలు చేసిన తర్వాత జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఒక మనిషి యొక్క స్థితిగతుల్ని సంపూర్ణంగా A to Z అని చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇటువంటి సమస్యలతో క్రానిక్ ప్రాబ్లమ్స్తో మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారంగా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎంతోమందికి క్రానిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉన్నాము. ఇది ఉదాహరణ నుండి కొన్ని వేల మందికి మనం సమస్య పరిష్కారం చేశాం కాబట్టి రండి, వచ్చి చూసిన తర్వాత శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాల యొక్క ప్రభావితం ఏంటో మీకు తెలుస్తుంది. నంబర్లు మేము ఇచ్చాము కాబట్టి అపాయింట్మెంట్ ముందుగా తీసుకుని అది మీరు రాగలిగితే మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాం. అలాగేనండి. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇక శర్మ గారిని మీరు పర్సనల్గా కాంటాక్ట్ చేయాలనుకుంటే డిస్ప్లేలో వస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయవచ్చు. ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.